ప్రాబ్లం అంటే మాత్రం DABCD 4 పాయింట్స్ ఇస్తే ఈ 4 పాయింట్స్ బేస్ చేసుకొని ఈ 4 పాయింట్స్ ఏం చేయాలంటే 3 పాయింట్స్ పాస్ చేయాలి. 3 పాయింట్స్ పాస్ చేసి ఈక్వేషన్ ABC వచ్చిన తర్వాత ఈక్వేషన్ ఒళ్ళో రాసిన తర్వాత కమింగ్ టు వన్ ఆఫ్ ది ఈక్వేషన్ వచ్చేస్తుంది సర్కిల్ ఈక్వేషన్. ఆ సర్కిల్ ఈక్వేషన్ లో 4 పాయింట్స్ అప్లై చేస్తే మనకు అవసరమైనటువంటి యాక్చువల్ C వాల్యూ లేకపోతే ఆన్సర్ 0 రావాలి. ఏమైనా ఎనీ వాల్యూస్ ఉంటే మాత్రం ఆన్సర్ మనకి ఏమొస్తుందమ్మా C వాల్యూ ఫైండ్ చేయడం వచ్చేస్తుంది. 40/3. ఎప్పుడైనా సరే ఎప్పటి